ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో సోదరులు సన్నబాబు విజయ్ కుమార్ని చాలా చాలా మిస్ అవుతాం. ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడు గత 15 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి మరి అండగా సోదరులు సుందర్ గారు ఎప్పుడు కేంద్రంపై అన్ని ఏర్పాట్లు చేశారు. విజయ్ కుమార్ గారు మైక్ నిలబడి మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఎంతో ఉత్సాహం. ఈరోజు ఆయన లేని లోటు చాలా ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. మరి సోదరులు సుందర్ గారు ఆ యొక్క బాధను అన్న కోల్పోయినటువంటి సోదరుని కోల్పోయినటువంటి బాధను దిగబెట్టుకొని ఈ యొక్క డిసెంబర్ మాసంలో యేసు పుట్టినరోజు ఈ యొక్క పండుగ వేడుకలు అందరితో జరుపుకోవాలి అని ఒక కృత నిశ్చయంతో అన్ని పక్కన పెట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చి చక్కగా నిర్వహించినందుకు వారికి వారి కుటుంబాన్ని కూడా ప్రభుత్వ యేసుక్రీస్తునామమున వారికి కూడా వారి పెట్టైనటువంటి దీవెనలు కలుగుగా అని చెప్తున్నప్పుడు ప్రార్థిస్తాము. అందరికీ తెలుసు క్రిస్మస్ పండుగ అంటేనే డిసెంబర్ మాసం వచ్చిందంటే నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25, కొంతమంది జనవరి వరకు కూడా ఆ క్రిస్మస్ పండుగ వేడుకల్ని నిర్వహించుకుంటూ ప్రతిరోజు కూడా ఆ ఉత్సాహంతో ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ ఆనందాన్ని చేసి పుట్టిన ఈ యొక్క లోకానికి మనకి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి బహుమతిగా ఇచ్చుట, క్రిస్మస్ అంటే ఇచ్చుట అనే ఒక చక్కటి అలవాటును మనం నేర్చుకుంటున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరికీ కూడా గుర్తు చేస్తాము. ఒక్క ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యేసు పుట్టినరోజు క్రిస్మస్ పండుగను జరుపుకుంటా ఉంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. దొరల పండుగ, ఇంగ్లీష్ వాళ్ళ పండుగ, ఇది క్రిస్టియన్ మతం అని చెప్పి ఈ క్రిస్మస్ పండుగకు క్రిస్టియానిటీ ఒక మతం అనే రంగాన్ని పులిమి ఇది ఒక మతంగా పరిగణించడం చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ యొక్క క్రిస్మస్ పండుగ కానివ్వండి, క్రిస్టియన్ మరి ఒక జీవన విధానం కానివ్వండి, ఇది ఒక జీవన విధానం. ఎందుకంటే యేసు ప్రభువు మనకు నేర్పించినటువంటి ఆ సూక్తులు ఏవైతే ఉన్నాయో, ఒకరినొకరు ప్రేమించుకోవడం, దీనివల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, ఒకరు తప్పు చేస్తే క్షమించడం, క్షమాగుణం, అందరినీ ప్రేమతో పలకరించడం, ఇవన్నీ కూడా జీవన విధానం. ఎందుకంటే మన నాయకుడు, మనందరి నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నా కులం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కులం, నా కులం ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కులం, నా మతం అన్నిటికన్నా గొప్ప మతం ఏంటి? మానవత్వం. అన్నిటికన్నా గొప్ప మతం ఏంటి? మానవత్వం. కాబట్టి ఇవి ఈ యొక్క విలువలు కానివ్వండి, ఈ యొక్క భావాలు కానివ్వండి, 2000 సంవత్సరాల క్రితం అమ్మ చెప్పినట్టు, సోదరు చెప్పినట్టు, యేసు ప్రభు పలికినటువంటి మాటలు అవి నేటికి కూడా ఆచరణీయం, అనుసరణీయం. నీతికి కూడా ఆచరణీయం, అనుసరణీయం. అవి వాటి యొక్క గొప్పతనం. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని తమ జీవితంలో జరిగినటువంటి ఘటనల్లో ఎప్పుడు కూడా ఒంటరిగా లేము, మేము మాకు తోడే ఉన్నాడు, దేవుడు తోడే ఉన్నాడనే ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించే ఒక గొప్ప శక్తి ఆ దేవాది దేవుడు కరుణామయుడు మనకి ఇచ్చినటువంటి శక్తి అని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ అందరికీ మనం చేసుకుంటాం. ఎందుకంటే
గుర్తుంచుకుంటా ఉంటాం. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక బైబిల్ వాక్యాన్ని చెప్పి ముగిస్తాను. ఎందుకంటే ప్రతి క్రిస్మస్ పండుగ వస్తాయి. క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి నిదర్శనంగా మనం ఒక స్టార్ ఒకటి ఏర్పాటు చేసుకుంటా ఉంటే ప్రతి ఇంటి మీద ఒక నక్షత్రం గుర్తుకు పెట్టుకుంటాం. ఎందుకు? యేసు కూడా ఈ ఇంట్లో జన్మించాడు. యేసు జన్మించాడంటే ఎక్కడ జన్మించాలి? ఇంట్లో కాదు, నీ హృదయంలో. ఆయన చెప్పినటువంటి ఆ యొక్క వాక్యాల్ని అనుసరించాలి. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరికొకరు మరి క్షమాపణ, సమాధానం, శాంతి సమాధానం మనం అందించాలి. అదే క్రిస్మస్ పండుగ యొక్క గొప్పతనం. బైబిల్ వాక్యం చెప్తా ఉంది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను, తన అద్వితీయ కుమారుని మనకిచ్చు, అద్వితీయ కుమారుని నందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందుతారని చెప్పి బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి God so loved the world that he gave his only begotten son, and whosoever believeth in him shall not perish and have an everlasting life. కాబట్టి నమ్మకం అనేది, ఒక విశ్వాసం అనేది క్రైస్తవ మతం యొక్క ఒక గొప్ప ఒక సందేశం. ఈరోజు రకరకాల క్రిస్మస్ పండుగ జరుపుకోవచ్చని చెప్పి డాక్టర్ జాన్ డేవిడ్ గారు చెప్పారు. మంచి వంటలు వండుకొని, మంచి బట్టలు వేసుకొని, మంచి మరి కళ్ళకు సంబంధించినటువంటి కంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్, నోటి క్రిస్మస్, రకరకాల క్రిస్మస్ చెప్పారు. ఈరోజు మనకు కావాల్సింది మన మనసులో యేసు ప్రభువును మరి ఈరోజు ఉంచుకోవడం. అంటే మన మనసులో యేసు ప్రభువు రావాలంటే అది అంత పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే దేవుడికి మనం చాలా శ్రేష్టమైనవి మనం ఇస్తాం. నీకు నచ్చిన వ్యక్తిని, నీకు నచ్చిన మరి మనుషులకు, నీకు నచ్చిన పిల్లలకు మనం ఏం చేస్తాం? నచ్చింది తీసుకొస్తుంది. వాళ్ళ బర్త్డే గిఫ్ట్ అంటే మధ్య వాళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళ వెడ్డింగ్ గిఫ్ట్ అంటే ఏది నచ్చుతుంది వాళ్ళకు. ఆ నచ్చింది ఇస్తే వాళ్ళలో మరి వాళ్ళ ముఖంలో చూసే సంతోషం. ఈరోజు మన నాయకుడు కూడా, జగనన్న కూడా మనకందరికీ నచ్చినవి ఇవ్వాలనే ఒక తాపత్రయం. ప్రతి ఒక్కటి కూడా ఏవి చూడకుండా, మతం చూడకుండా, కులం చూడకుండా, ప్రాంతం చూడకుండా అందరికీ అందించాలి. రాజకీయాలకు అతీతంగానే ఒక తపన ఈరోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో మనం చూస్తాం. ఆ వైఎస్ఆర్ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీ అందరికీ తెలుసు. వారు దేవుని బిడ్డలు. దేవుడు మరి వారిని బహుగా ఆశీర్వదించారు. క్రిస్మస్ మాసం అంటే డిసెంబర్ మాసంలో మరి డిసెంబర్ 25 మహనీయులు త్యాగమూర్తులు జన్మించినటువంటి ఒక మాసం డిసెంబర్. అందుకనే బహుశా ఇదే మాసంలో మా నాయకుడు కూడా, మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాసంలోనే జన్మించారు. ఆయన జన్మదినం డేట్ మీ అందరికీ తెలుసు కదా, డిసెంబర్ 21. అందరం కూడా వారి కుటుంబం కోసం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. వారిని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. వారిని గుర్తించి మరి వారిని మరి దేవుడి సన్నిధిలో దేవుడి ఆశీర్వాదం వారికి మెండుగా ఉండాలి అని చెప్పి ప్రార్థిద్దాం. అలాంటి నాయకులు చాలా అవసరం. ముఖ్యంగా దళితులకు, బడుగు బలహీన వర్గాల వారికి, దళిత క్రైస్తవులకు ఆయన ఒక పెద్ద అండ. మనల్ని గుండెకు హత్తుకొని ఒక సామాజిక న్యాయం కోసం, సామాజిక సాధికారత కోసం మనల్ని ఎప్పుడూ కూడా తన గుండెకు దగ్గరలో ఆయన ఉంచుకున్నాము. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మేమందరం కూడా ఈ పదవిలో మరి ఉండి, మా వాళ్ళు ఈ పదవిలో ఉన్నారని మీరు చెప్పుకునే విధంగా మరి జరిగిందంటే ఒక మనిషి, ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం. అది ప్రేమ పెదవుల మీదనే, సానుభూతి పెదవుల మీదనే, సామాజిక న్యాయం పెదవులతో, మాటలతో
వారి పరిపాలన ముఖ్యంగా వాక్యంలో కూడా బైబిల్ వాక్యంలో రాసింది పాలకుల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని బైబిల్ వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి మంచి పాలకులు మనకు అవసరం. మన బతుకులు మన తలరాతలు మార్చే నాయకులు మనకు అవసరం. అలాంటి నాయకుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి సంవత్సరం అంతానికి వచ్చాం. 2023 మరి డిసెంబర్ 14 వచ్చాం. ఇంకొక 2 వారాల్లో ఈ యొక్క నెల సంవత్సరం ముగిస్తుంది. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం 2024 2024 సంవత్సరానికి ఆహ్వానం పలకాలి. 2023 సంవత్సరంలో మన జీవితాల్లో మంచి జరిగిండొచ్చు, ఆనందకరమైనటువంటి సంఘటనలు జరిగిన ఉండొచ్చు, కొన్ని బాధలు జరిగిండొచ్చు, కొన్ని ఇబ్బందులు జరిగిండొచ్చు. మరి ముఖ్యంగా మన సంఘంలో మనకిష్టమైనటువంటి వ్యక్తుల్ని కోల్పోయాం. విజయ్ కుమార్ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. కానీ ది వరల్డ్ హ్యాస్ టు మూవ్. మనం పోవాలి, ముందుకు పోవాలి. కాబట్టి రాబోయే రోజుల్లో మనకు మళ్ళా మంచి జరుగుతుందని, మరి దేవుడు మనకు తోడే ఉంటాడని, మరి ముఖ్యంగా మన సంఘాన్ని మన ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలని మనకు పాలకుల ద్వారా అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 2024 ఒక సంవత్సరం యొక్క ప్రాముఖ్యత ఇంకొకటి ఉంది. అది మాకు ముఖ్యంగా మా రాజకీయ నాయకులకు వేదిక మీద ఉన్న మా అందరికీ చాలా ముఖ్యమైనది ఎన్నికలు వస్తూ ఉన్నాయి. 2024 సంవత్సరం ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మీరు ఆలోచన చేయండి, మీ కుటుంబంలో ఏదైనా మంచి చెందిందా, మీ కుటుంబాలు బాగుపడ్డాయా లేదా, మీ సామాజిక వర్గం అభివృద్ధి చెందిందా లేదా, ఒకసారి ఆలోచన చేయాలి. చేసి మరి మంచి నాయకులు, జగన్ లాంటి నాయకుల్ని, జగనన్న లాంటి నాయకుల్ని మనం కాపాడుకోవాల్సింది. మీ దీవెనలు, ప్రభు దీవెనలు మెండుగా వారికి కుమ్మరించాలి. మీ యొక్క ఆశీర్వాదాలు వారికి ఎప్పుడు ఉండాలి అని చెప్పి కూడా మరి మనవి చేసుకుంటూ, మీరు కూడా గడిచిన సంవత్సరంలో అన్ని కూడా మర్చిపోయి రాబోయే సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. మీ కుటుంబంలో కూడా మంచి జరగాలి. పిల్లలు మరి ఎవరైనా పెళ్లిళ్ళ సంబంధాలు చూస్తుంటే పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి. పిల్లలకు మంచి చదువులు మరి కోర్సుల్లో ప్రవేశాలు కలగాలి. పిల్లలకు, యువతకు మంచి ఉద్యోగాలు రావాలి. అట్లాగే మంచి నాయకులు మరి ఎవరైతే ఉన్నారో వారిని కాపాడుకునే ఒక సమయం కూడా మనకు వచ్చింది. దాన్ని కూడా నెరవేర్చే విధంగా దేవుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి వేడుకుంటూ మరొక్కసారి ఈ సంఘానికి, మరి ముఖ్యంగా పాస్టర్స్, వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో ఈ 2 వారాలంతా కూడా మీరందరూ కూడా దేవుడి సన్నిధిలో క్రిస్మస్ వేడుకల్లో మీరు ఉంటారు. కాబట్టి మీ అందరికీ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సంఘానికి, క్రైస్తవ సంఘానికి, అక్క చెల్లెమ్మలకు, నా పాలభాగస్తులందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అంటే అట్లాగే రాబోయే నూతన సంవత్సరంలో కూడా మీకు, మీ కుటుంబానికి, కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మరి మంచి జరగాలని, మీ అందరికీ కూడా మరి నూతన సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ, అట్లాగే ఈరోజు విశిష్ట అతిథులు మరి క్రిస్టినా సురేష్ కుమార్ దంపతులు, వారికి కూడా 2024 సంవత్సరంలో మంచి జరగాలని, వారు కోరుకున్నవన్నీ కూడా నెరవేరాలని చెప్పి కూడా ఆ దేవాదేవుని కోరుకుంటూ మరి నాకు ఈ